Hello everyone, this is Subbarao Mopidevi Aptitude Faculty. Today topic is ratio and proportion continuation in R.S. Agarwal. Question number 59. 60 kgల మిశ్రమ లోహం ఏను 100 kgల మిశ్రమ లోహం బితో కలిపారు. ఏలోని లెడ్ టిన్ 3:2 నిష్పత్తిలో, బిలో టిన్ను కాపర్ 1:4 నిష్పత్తిలో ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మిశ్రమ లోహంలో టిన్ పరిమాణం ఎంత? చూడండి, ఇందులో మిశ్రమ లోహం ఏలోను మిశ్రమ లోహం బిలోను కామన్గా ఏముంది? టిన్ ఉంది కదా. అయితే ఈ టిన్ అనేది లెడ్తో కలవదు, కాపర్తో కలవదు కనుక విడివిడిగా దాని పరిమాణం ఎంత ఉందో కనుక్కోవటమే. చూడండి, ఏ అనే మిశ్రమ లోహం 60 kgs, బి అనే మిశ్రమ లోహం 100 kgs. ఓకేనా? దీనిలో లెడ్ టిన్ రేషియో ఎంత ఉంది? 3:2. ఇక్కడ టిన్ను కాపర్ రేషియో 1:4. చూడండి, మొత్తం ఈ ఎన్ని భాగాలు? 5 parts. 5 parts 60 kgs అయితే ఇక్కడ మనకి టిన్ కదా కావాల్సింది. టిన్ పరిమాణం 2 parts ఎంత? ఓకే, 5 60లో 12 times, 12 into 2, 2 into 12 24 kgs. ఇక్కడ చూడండి, మొత్తం 5 parts. 5 parts ఇక్కడ 100 kgs అయితే ఇక్కడ టిన్ పరిమాణం ఎంత? 1 part. 1 part ఎంత? ఇక్కడ 5 parts 100 అయితే 1 part ఎంత అవుతుంది? 20 kgs. ఓకేనా? ఇక్కడ 24 kgs ఉంది, ఇక్కడ 20 kgs ఉంది. ఇప్పుడు టిన్ పరిమాణం ఎంత? 24 + 20 44 kgs. 44 kg. ఓకేనా? విడివిడిగా కనుక్కొని ఇక్కడ టిన్ పరిమాణం ఎంత ఉంది? 2 parts ఉంది. 5 parts 60 అయితే 2 parts ఎంత అవుతుంది? 24. ఇక్కడ 5 parts 100 అయితే 1 part ఏమవుతుంది? 20. టోటల్ ఇక్కడ 24, ఇక్కడ 20, 44 kgs. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 60. క్వశ్చన్ నెంబర్ 60. నీటి కంటే బంగారం 19 రెట్లు బరువు ఎక్కువ, కాపర్ నీటి కంటే 9 రెట్లు బరువు ఎక్కువ. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రమ లోహం నీటికి 15 రెట్లు బరువు ఉంటుంది? మొత్తాన్ని నీటితో పోల్చాడు కదండి. నీటి కంటే బంగారం 19 రెట్లు ఎక్కువ, కాపర్ నీటి కంటే 9 రెట్లు బరువు ఎక్కువ. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రమ లోహం కూడా నీటితోనే పోల్చాడు. నీటికి 15 రెట్లు బరువు ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్ ఎలా చేస్తామంటే మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్ అని ఒకటి ఉంది. కలగలుపులు మరియు మిశ్రమాలు అని ఒక టాపిక్ ఉంది. ఆ ప్రాసెస్లో చేస్తాం. చూడండి, గోల్డ్ బంగారం, కాపర్. బంగారం నీటి కంటే 19 రెట్లు ఎక్కువ అన్నాడు కదా. కాపర్ 9 రెట్లు బరువు ఎక్కువ. ఈ మొత్తాన్ని ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రమ లోహం, మిశ్రమం అన్నాడు కదా, దీన్ని ఇలా తీసుకుంటాం. 15 రెట్లు బరువు ఉంటుంది అన్నాడు. ఇప్పుడు క్రాస్ డిఫరెన్స్ తీసుకుని వచ్చేదాన్ని నిష్పత్తి రూపంలో చూపిస్తాం. చూడండి, 19కి 15కి డిఫరెన్స్ ఎంత? 4. 15కి 9కి డిఫరెన్స్ 6. ఓకేనా? క్రాస్ డిఫరెన్స్ 19 - 15
ఇక్కడ 15 మైనస్ 9. ఓకే, 2 3 టైమ్స్, 2 2 టైమ్స్, 3:2. ఇదే నిష్పత్తి. ఓకేనా. దీన్ని ఇంకా సింపుల్గా ఎలా చేస్తామంటే, వాడేమన్నాడు, గోల్డ్ 15 టైమ్స్ అన్నాడు, కాపరు 9 టైమ్స్ అన్నాడు. ఓకేనా. వీటిని కలిపినప్పుడు యావరేజ్ అయినా కదా, మిశ్రమ లోహం అంటే యావరేజ్ 15 టైమ్స్ ఉంటుందంట. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కాపర్గా తీసుకుంటాం. 19 మైనస్ 15 4. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ గోల్డ్గా తీసుకుంటాం. 15 మైనస్ 9 అంటే 6. ఇదే రేషియో. 3 టైమ్స్, 2 టైమ్స్. ఓకేనా. రివర్స్లో తీసుకుంటాం. 19 ఫస్ట్ 19 అన్నాడు కదా, 19 టైమ్స్. సెకండ్ది 9 టైమ్స్ అన్నాడు. మిశ్రమం కలిపినప్పుడు 15 టైమ్స్ అన్నాడు. సో డిఫరెన్స్ని ఇప్పుడు గోల్డ్కి మిశ్రమానికి మధ్య డిఫరెన్స్ని కాపర్గా తీసుకుంటాం, కాపర్కి మిశ్రమానికి మధ్య డిఫరెన్స్ని గోల్డ్గా తీసుకుంటాం రివర్స్లో. ఓకే, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15 లీటర్ల మిశ్రమంలో 20% ఆల్కహాల్, మిగతాది నీరు ఉన్నాయి. 3 లీటర్ల నీరు దానికి కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం ఎంత? 15 లీటర్లు మిశ్రమం, 15 లీటర్ల మిశ్రమం ఉంది. ఓకే, దానిలో ఆల్కహాలు, వాటరు. ఆల్కహాల్ 20% అంట. ఇప్పుడు ఇది మొత్తం 100% అనుకుంటే వాటర్ ఎంత అవుతుంది? 80% కదా. ఓకే, ఇప్పుడు ఒక దానిలో 20% ఆల్కహాల్ ఉంది, మిగతాది 80% అనే కదా. 80% వాటర్ ఉంది, మిగతాది నీరు ఉంది. 3 లీటర్ల నీరు దానికి కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం ఎంత? 3 లీటర్ల నీరు. చూడండి, వీటిని రేషియోలు ఎలా చూపిస్తాం? క్యాన్సిల్ చేస్తే రేషియో క్యాన్సిల్ అయిపోతుంది. 20 1 టైం, 20 4 టైమ్స్. ఓకేనా. 5 parts 15 అయితే 5 parts 15 అయితే 15 లీటర్స్ అయితే 1 part ఎంత? 1 part 5 3 టైమ్స్, 3 లీటర్సే కదా. ఓకే, 5 parts 1 + 4 5, 5 parts 15 లీటర్స్ అయితే 1 part 3 లీటర్స్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? 3 లీటర్ల నీరు దానికి కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం. నీరు ఒక్కటే కలపాలి. ఓకేనా, నీరు ఒక్కటే కలపాలి. ఇప్పుడు చూడండి, వీటిని 1 part 3 లీటర్స్. ఇక్కడ వాటర్ ఎంత? 4 parts కదా. 4 × 3 12 లీటర్స్. ఓకే, దీనికి నీటిని 3 లీటర్ల నీటిని కలిపితే ఎంత? ఇది 3 అవుతుంది, ఇక్కడ 15 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు టోటల్ ఎంత? ఇవి మొత్తం 3 + 15 18. ఓకే, 18లో 18 partsలో 3 parts అనేది ఎంత శాతం? 3 అనేది 18లో ఎంత శాతం? శాతం అంటే 100 కదా, ఇంటూ 100. ఇప్పుడు మొత్తం 3 లీటర్స్ యాడ్ చేస్తే 15 అయింది వాటర్. 3 లీటర్స్ ఆల్కహాల్ ఉంది. ఓకే, ఆల్కహాల్ మొత్తం 18 భాగాల్లో 3 భాగాలు ఎంత? 3 6 సార్లు 3 రెళ్ళు 50 రెళ్ళు. 50/3 అంటే 3 1 టైం 2 ఉంటుంది. 20లో 6 టైమ్స్.
18, 3 6 are 18, 2 ఉంటుంది కదా, 2/3%. ఓకేనా? ఇప్పుడు ఏం చేసాం, ఆల్కహాల్ 20% ఉందంటే వాటర్ 80% ఉన్నట్లు. ఓకే, మొత్తం 5 parts 15 లీటర్స్ అయితే 1 part ఎంత, 3 లీటర్స్. అప్పుడు 1 part ఆల్కహాల్ 3 లీటర్స్, వాటర్ 12 లీటర్స్. 3 లీటర్స్ యాడ్ చేస్తే 15 అవుతుంది. మొత్తం ఇవి ఎంత, 3 + 15 18 లీటర్స్. 18 లీటర్స్లో 3 లీటర్స్ అనేది ఎంత శాతం, 3/18 × 100. ఓకేనా? దీన్ని ఇంకా సింపుల్గా చేయాలంటే చూడండి, ఇక్కడ ఆల్కహాల్ వాటర్ కదా, ఇది 20%, ఇది 80%. ఓకేనా? ఇప్పుడు 1 part ఎంత, 3 లీటర్స్ కదా. ఓకే, అంటే 20% అనేది 3 లీటర్స్. ఇక్కడ ఏమన్నాడు, వాటర్ కూడా 3 లీటర్స్ కలపాలన్నాడు కాబట్టి 20% యాడ్ చేసామనుకోండి, ఇది 100% అవుతుంది వాటర్, ఇది 20% అవుతుంది. ఓకే, ఇప్పుడు టోటల్ ఎంత, 120. 120%లో 20% అనేది ఎంత శాతం, శాతం అనేది, శాతం అంటే ఇంటూ 100 అని మీకు పర్సంటేజ్ టాపిక్లో వస్తుంది. ఇది చూడండి, 20 1 time 6 times. ఓకేనా? 6లో 3 times 2, 50 times. 50/3 అంటే ఎంత, 16, 2/3%. ఓకేనా? ఇది సింపుల్గా ఉంది కదా. 20% 80%, ఈ 20% కదా 3 లీటర్స్ అనేది, ఆ 20% వాటర్ ఇక్కడ యాడ్ చేసాం అనుకోండి, ఇది 100 అవుతుంది, ఇది 20 అవుతుంది. టోటల్ 120. 120లో 20% అనేది ఎంత, 16, 2/3%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 62. 5:3 నిష్పత్తిలో ఇవి 20 లీటర్స్ అని ఇచ్చాడు. 20 కాదండి, 16 లీటర్ మిశ్రమం. 5:3 నిష్పత్తిలో 16 లీటర్ మిశ్రమంలో పాలు నీరు కలిసి ఉన్నాయి. 4 లీటర్ల పాలు దానికి కలిపితే కొత్త మిశ్రమంలో పాలు నీటి నిష్పత్తి. చూడండి, 16 లీటర్స్ కదా, రేషియో ఎంత, 5:3. ఓకే, 5:3. ఇప్పుడు మొత్తం ఎన్ని భాగాలు ఇవి, 8 parts. 8 parts 16 అయితే, ఓకే, మీకు ఇవన్నీ రాసుకునే అవసరం లేదండి. మనం ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే, ఇక్కడ చూడండి 8 parts అని ఉంది కదా, ఇవి 16. 16/8 అంటే 2. 1 part 2 అయితే 5 parts ఎంత అవుతుంది, 10 లీటర్స్. 3 parts 6 లీటర్స్. డైరెక్ట్గా రాసేయచ్చు. ఇప్పుడు చూడండి, 8 2 times 16 కదా, 1 part 2 లీటర్స్ అయితే 5 parts ఎంత, 5 × 2 10 లీటర్స్. ఇది 3 × 2 6 లీటర్స్. ఓకే, పాలు 4 లీటర్ల పాలు దానికి కలిపితే కొత్త మిశ్రమంలో పాలు నీటి నిష్పత్తి ఎంత. ఇది మిల్క్ కదా, ఇది మిల్క్, ఇది వాటర్. ఓకే, ఇది మిల్క్, దీనికి 4 లీటర్స్ యాడ్ చేస్తే, ఇది ఏం యాడ్ చేయట్లేదు వాటర్, 14:6. 7 2s are 3 2s are 7:3. ఇది ఓకేనా? ఇంకా సింపుల్గా చేయాలంటే చూడండి, 5:3 కదా, మిల్క్ వాటర్. వాటర్ అలాగే ఉంచుతాం, మిల్క్ మాత్రం 4 లీటర్స్ యాడ్ చేస్తాం.
చూడండి, ఇది రేషియో 5:3 నిష్పత్తిలో ఉన్నాయి, కానీ 16 లీటర్లు ఉన్నాయి. 16 లీటర్లు అంటే ఇప్పుడు టోటల్ 8 పార్ట్స్ కదా, 1 పార్ట్ 2 లీటర్స్ అయితే 4 చూడండి, 1 పార్ట్ 2 లీటర్స్ అయితే ఇప్పుడు 4 లీటర్స్ కదా కలపాల్సింది పాలు. 4 లీటర్స్ 2 పార్ట్స్ అవుతుంది కదా. ఈ 2 పార్ట్స్ని ఇక్కడ యాడ్ చేసామనుకోండి, డైరెక్ట్గా 7:3. ఓకే, 5:3 రేషియోలో మిల్క్ వాటర్ ఉంది, దానికి 4 లీటర్స్ మిల్క్ యాడ్ చేస్తే, పాలు యాడ్ చేస్తే ఆ మిశ్రమం, కొత్త మిశ్రమం యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు. 1 పార్ట్ 2 లీటర్స్ అయితే 4 లీటర్స్ 2 పార్ట్స్ అవుతాయి కదా, ఈ 2 పార్ట్స్ని ఇక్కడ యాడ్ చేయటమే. 7:3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 63. 27:7 నిష్పత్తిలో పాలు నీరు ఉన్నాయి. పాలు నీరు ఉన్న 85 కేజీల మిశ్రమంలో ఎంత నీరు ఇంకా కలిపితే కొత్త మిశ్రమంలో పాలు నీటి నిష్పత్తి 3:1 అవుతుంది. ఎంత? మిల్క్ వాటర్ కదా, 27:7. ఓకే, టోటల్ ఎన్ని పార్ట్స్ ఇవి? 34 పార్ట్స్. 34 పార్ట్స్ 85 కేజీస్ అయితే 85 కేజీస్ అని ఇచ్చాడు, లీటర్స్. ఓకే, పాలు నీరు లీటర్స్లో కదా కొలిచేది. సరే, 85. ఓకే, 17తో క్యాన్సిల్ చేసాం అనుకోండి, 2 times 5 times. 2 parts 5 అయితే 1 part ఎంత అవుతుంది? 2.5. ఓకే, అలాంటప్పుడు 27 parts ఎంత అవుతుంది? 7 parts ఎంత అవుతుంది? 7 parts చూడండి, 2 ఏళ్ళు 14, 7లో సగం హాఫ్ అంటే అదే కదా, 2.5 అంటే 2 ఏళ్ళు 14, హాఫ్ అంటే 7/2 అనే కదా, 3.5. 17.5. ఓకే, ఇచ్చోండి 27, 2 20 ఏళ్ళు 54. ఓకేనా, 20 ఏళ్ళలో సగం 13.5, 13.5. 5.7, 67.5. 67.5. చూడండి, ఇక్కడ ఏం కలపాలన్నాడు? ఎంత నీరు ఇంకా కలిపితే కొత్త మిశ్రమంలో పాలు నీటి నిష్పత్తి 3:1 అవుతుంది అన్నాడు. నీటిని కలపాలన్నాడు. ఓకే, ఇది పాలని ఏం కలపనవసరం లేదు, అలాగే ఉంచాలి. అప్పుడు నిష్పత్తి అంట 3:1 అవుతుందంట. ఓకే, అంటే 3 parts అనే కదా ఇది. 3 parts 67.5 అయితే 1 part ఎంత అవుతుంది? 3 parts 67.5 అయితే 1 part ఎంత అవుతుంది? 3. 2 times 7లో 6, 2 3 6, 6 పోతే 1 ఉంటుంది, 0.15. 15లో 5 times. ఇదంతా 1 part 22.5 రావాలి. ఇక్కడ ఎంత ఉంది? 17.5. అంటే ఇంకా ఎంత కలపాలి దీనికి? వచ్చిన 22.5లో నుంచి 17.5 తీసేస్తే ఎంత? 5 కేజీస్లో అని ఇచ్చాడు, 5. ఓకేనా, మళ్ళీ చూడండి, మిల్క్ అండ్ వాటర్ 27:7 రేషియోలో ఉన్నాయి. మొత్తం 85 ఉన్నాయి, 85 లీటర్స్. 34 parts, ఈ రెండు 34 parts 85 అయితే 1 part ఎంత అవుతుంది? 2.5. ఓకేనా,
అప్పుడు 7 పార్ట్స్ ఎంత? 17.5. 27 పార్ట్స్ ఎంత? 67.5. ఇప్పుడు వీటికి ఎంత నీటిని కలపాలి? ఇక్కడ నీటిని కలపాలి, ఎంతో కొంత నీటిని కలిపితే 3:1 రేషియో అవుతుంది. ఇప్పుడు 3 పార్ట్స్ 67.5 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 22.5. కానీ ఇక్కడ ఎంత ఉంది? 17.5 ఉంది. ఇంకెంత యాడ్ చేయాలి? 5 లీటర్స్ యాడ్ చేస్తే అది అప్పుడు 22.5 అవుతుంది. ఓకేనా? ఇది ఇంకా సింపుల్గా చేయాలంటే చూడండి, వన్ పార్ట్ ఎంత? 2.5 కదా. ఓకేనా? ఇక్కడ 1 పార్ట్ 2.5 వచ్చింది. ఓకే, ఇక్కడ నీటిని మాత్రమే కలుపుతున్నాం, పాలు కలపట్లేదు. అంటే 27 పార్ట్స్ అనేది అలాగే ఉంటుంది. 27 పార్ట్స్ 3కి సమానం అయితే, ఓకే, లేకపోతే 3 పార్ట్స్ 27. ఈ రేషియోలో 27 అనేది 3గా ఉంటుంది. ఈ 7 అనేది ఇక్కడ కొంత నీటిని కలిపితే 1 పార్ట్ అవుతుంది. ఇప్పుడు 3 పార్ట్స్ ఈక్వల్ 27 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 3 9s కదా. ఓకే, ఇక్కడ 3కి 27 అయితే 1 పార్ట్ 9 అవ్వాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. 7 ఉంది. ఇంకా 2 పార్ట్స్ కలపాలి. 1 పార్ట్ 2.5 అయితే ఇక్కడ 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 5 లీటర్లే కదా. 2 పార్ట్స్ అంటే ఎంత? 5 kgs. చాలా సింపుల్గా ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబీల వయసుల నిష్పత్తి 3:1. 15 సంవత్సరాల తర్వాత ఆ నిష్పత్తి 2:1 అవుతుంది. వారి ప్రస్తుతం వయసులు. ఇది మనం ఏజెస్ టాపిక్లో చెప్పుకున్నాం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. A:B వయసుల నిష్పత్తి 3:1 అంట. 15 సంవత్సరాల తర్వాత ఆ నిష్పత్తి 2:1 అవుతుంది. వారి ప్రస్తుతం వయసులు ఎంత? ఓకే, మన బేసిక్ ప్రాసెస్లో x 3x అనుకుంటే 3x + 15, 15 సంవత్సరాల తర్వాత అన్నాడు కనుక 15 ఇయర్స్ యాడ్ చేస్తాం. ఈక్వల్ టు రేషియో ఏమవుతుంది? 2:1 ఆర్ 2/1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × 3x 3x + 15, 1 × 15 15, 2 × x 2x + 2 × 15 30. ఓకేనా? 2x అటు తీసుకురండి, 15 అటు తీసుకెళ్ళండి. 3x - 2x అంటే x, 30 - 15 అంటే 15. x 15 అయితే వారి వయసులు 3x x కదా. ఏ వయసు? 3x, 3 × 15 45. బి వయసు ఎక్సే కనుక x అంటే ఎంత? 1 × 15 15, 45 years 15 years. ఇప్పుడు రేషియోస్ ఈక్వల్ చేయటం చెప్పాం కదా. AB 3:1 కదా. తర్వాత నిష్పత్తి ఏమైంది? 2:1 అయింది. ఓకే, 2:1. 2:1 కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని 2తో గుణించామనుకోండి, విలువ మారదు కదా. ఏమవుతుంది అప్పుడు? 2 × 2 4, 2 × 1 2. ఓకే, ఇక్కడ ఫస్ట్ 3:1 ఉంది. ఇప్పుడు ఏమైంది? ఇక్కడి నుంచి ఇక్కడికి 1 పార్ట్ పెరిగింది, ఇక్కడి నుంచి ఇక్కడికి
1 పార్ట్ పెరిగింది. ఓకేనా? ఇప్పుడు 1 పార్ట్ పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 15 ఇయర్సే కదా. 15 సంవత్సరాల తర్వాత ఈ రేషియో అయింది. ఓకే, 3:1 ఉండేది 4:2 అయింది. ఓకే, 1 పార్ట్ పెరిగింది. 1 పార్ట్ పెరగడానికి 15 ఇయర్స్ అయితే వీళ్ళు భాగాలు ఎంత? 3 పార్ట్స్ కదా. 3 పార్ట్స్, 3 × 15 45, 1 × 15 15. ఓకే, ఈ మోడల్ మనం ఏజెస్లో చెప్పుకున్నాం, రేషియోస్ ఈక్వల్ చేయటం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ముగ్గురు బాలురు సగటు వయసు 25 సంవత్సరాలు. వారి వయసులు అనుపాతం 3:5:7. కనిష్ట బాలుని వయస్సు. ఓకేనా? ఇప్పుడు ఇది సగటు ప్రాబ్లమ్స్లో వస్తున్న సగటు టాపిక్లో ముగ్గురు బాలురు వయసు సగటు వయసు 25 సంవత్సరాలు అయితే మొత్తం ఎంత అవుతుంది? మొత్తం ఈక్వల్ టు సగటు ఇంటూ సంఖ్య, ఎంతమంది ఉంటే అంతమంది. ఓకే, 25 ఇంటూ రాసులు మొత్తం ఈక్వల్ టు సగటు ఇంటూ రాసుల సంఖ్య అని. 25 × 3 75. ముగ్గురు వయసులు మొత్తం ఎంత అవుతుందంటే 75 ఇయర్స్ అవుతుంది. వాళ్ళ నిష్పత్తి ఎంత ఉంది? రేషియో 3:5:7 ఉంది. ఓకేనా? మొత్తం ఎన్ని భాగాలు? 3 + 7 10, 10 + 5 15. 15 పార్ట్స్ 75 అయితే కనిష్ట బాలుని వయసే కదా అడిగింది. కనిష్ట బాలుని వయసు అంటే ఇక్కడ 3 పార్ట్స్, తక్కువ ఏది ఉంది? 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత? 15 5 టైమ్స్ 5 × 3 ఎంత? 5 × 3 15 ఇయర్స్. 15 ఇయర్స్.